మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియదాన్ని బిడ్డలారా మొదలై కాల్సిన దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశయ్య నీ బంగారు పాదాలు కొనలేకలేని వందనాలు స్థితుల స్తోత్రం గతించిన రాత్రి మీరు ఎక్కడ చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మొదలై కాల సమయం సజ్జ లేఖన చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యంలో ఉన్నాక మాతో మాట్లాడి మీరే మహిమకంతా ప్రభావాలు పొందమని చేస్తున్నాము నడుస్తున్నాం తండ్రి ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయడం వాకు భాగము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువిడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములో చిమ్మెటలు కొట్టినవాయను. భక్తుడైన యాకోబు దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ఉపదేశముగా మనము దేని యొక్క ఆలోచనల యందు, తలంపుల యందు మన హృదయాలను నిలపవలెను. ప్రభు యొక్క సన్నిధిలో తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన క్రీస్తు యేసు యొక్క ప్రేమ కలిగిన కార్యాలను బట్టి మరి చెదిరిపోయిన 12 గోత్రముల వారికి శుభమని చెబుతూ నేడు సార్వత్రిక సంఘాన్ని తాను తన పత్రిక ద్వారా మనము దేని యందు స్థిరత్వాన్ని కలిగి ఉండాలో, దేని విషయంలో మనము మన హృదయాలను వాక్యమునందు విశ్వాసమునందు నిలుపువారమై ఉండాలో, మరి భూ సంబంధమైన వాటి యందు మనస్కరించక మరి ఇహలోక ధనమునందు ఆశ కలిగి ఉండకూడదనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. కూలిని బేగబట్టే స్థితిలో ధనవంతుల యొక్క గతి అనే మాటని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. అంటే వారికి కలిగి ఉండి పనివారి విషయంలో వారు చేస్తున్న అశ్రద్ధను బట్టి వారు ఏదైతే కూర్చుకుంటున్నారో దాని విషయంలో ఇతరులకు సహాయం చేయని వారై ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ భూ సంబంధమైన దాని మీదే మనస్కరిస్తున్నారు తప్ప మరి నిత్యరాజ్యానికి వారసత్వాన్ని కలిగించే దానిలో వారు ఇతరుల పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి వారు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయేవారు ఉన్నారని యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుగుడి అంటున్నాడు. అంటే మీ మనస్సు, మీ ఆలోచన, మీ తలంపులు ఈ ధనం మీద, ఈ ధన సంబంధమైన వాటి మీద, ఇహ సంబంధమైన వాటి మీదే మీరు ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు తప్ప మేలైన దాని యందు, వాక్యమునందు, విశ్వాసమునందు, పరలోక సంపద యందు, పరలోక సంబంధించిన దాని యందు మీరు మనసు కలిగి ఉండట్లేదు. మీ అధికారాన్ని, మీకున్న ప్రతి విధమైన పరిస్థితి ఏదైతే ఉందో అది మిమ్మలను నాశనానికి నడిపించేదే అన్నదనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గురించి ప్రలాపించేవుడి అంటాడు. రాబోయే ఉగ్రత నుండి తప్పింపబడ్డానికి మీరు ఏం చెయ్యాలో, మీరు దేనివల్ల ఈ పరిస్థితుల్లో మీరు పడుతున్నారు అని చెప్తూ, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయను అంటున్నాడు. మీ ధనము చెడిపోయింది అంటున్నాడు. మీరు సంపాదించింది, సమకూర్చింది అది మీకు ఏమాత్రం ఉపయోగం కాదు, ఆశీర్వాదకరం, దీవెనకరం కాదు అంటున్నాడు. మీ వస్త్రములు చిమ్మెటి వల్లే కొట్టినవాయను అంటున్నాడు. అంటే మీ మనస్సు, మీ ఆలోచన దేని మీద అయితే కేంద్రీకరిస్తున్నారో అవన్నీ కూడా నాశనమైపోయేవి, ఇహ సంబంధమైనవి. దేవుని యందు
దేవుని యొక్క రాజ్యమందు మీ హృదయాలను ఎట్టి రీతిగా మీరు నిలుపువారై ఉన్నారనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్యదినమున యందు ధనము కూర్చుకొంటిది అంటున్నాడు. అంత్యదినాలు, అపాయకర దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనకి యాకోబు తన పత్రిక ద్వారా చెప్పే మాట ఏంటంటే, దేని యందు మనము మన హృదయాలను, మన ఆలోచనలు నిలపాలో, దేని యందు మనము మన స్థితిగతులను సరి చేసుకోవాలో, ఇహ సంబంధమైన ధనం మీద మక్కువ కలిగి దేవుని యొక్క ఉద్దేశాలకు, ఆలోచనలకు మరి దూరస్తులైపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భక్తుడైన యాకోబు ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి అంటున్నాడు. అంటే వెలగలవని అనుకున్నది ఇప్పుడు ఏమైంది? వెలలేనిది కాదు, చేయబడిపోయిందని చెప్తున్నాడు. వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉంది అంటున్నాడు. ఈ బంగారం వెండి యొక్క మరి ఆ తుప్పు అంటే ఉపయోగం లేనిదిగా అయిపోయింది. అది మీకు సాక్ష్యం. అంటే మీకున్న సమయాన్ని, మీకున్న ప్రతి విధమైన పరిస్థితిని మీరు ఏం చేసుకున్నారంటే వ్యర్థపరుచుకున్నారు. సమయమును పోగొట్టుకోవడం ద్వారా, దేవుని చిత్తానికి దూరస్తులవడం ద్వారా మీరు కూర్చుకున్నవి, మీరు పోజేసినవి కూడా మిమ్మల్ని రక్షించవు అని వాటిని గురించి యాకోబు చెప్తున్నాడు. వాటిని అంటే మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వల్లే మీ శరీరమును తినివేయని అంటున్నాడు. ఏదైతే నువ్వు దాచుకుని కూడబెట్టుకున్నావో అది ఉపయోగం లేనిది అయ్యింది. ఆ ఉపయోగం లేనిదే నిన్ను దహించి వేసేదే అన్నది. అంటే ఈ లోకధనము మానవుని ఏ విధంగా నాశనానికి నడిపించేదే అన్నదో, ఆ ధనమోహము చేత వారు దేవుని యొక్క ఉద్దేశాలను, పర సంబంధమైన విషయాలను విడిచిన వారే, వారి ఇచ్చే ఆలోచనలు, తలంపులు ఎట్టివై ఉన్నవో కూడా యాకోబు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అంత్యదినముల యందు ధనమును కూర్చుకొంటిరి అంటున్నాడు. ఏది కూర్చుకోవాలో, ఏది కూడబెట్టాలో, ఏది కావాలో దాని యందు మీరు మనస్సు ఉంచలేదు. సరిగదా మీరు చేసిన అన్యాయాన్ని, అక్రమాన్ని బట్టి, మీ ప్రవర్తన బట్టి మీకు తీర్పు దినాన్న ఆ తీర్పులో మీ పరిస్థితి ఏంటో అనే విషయాన్ని యాకోబు చెప్తున్నాడు. ఇదిగో మీ చెల్లు కోసిన పనివారికి ఇయ్యక, ఎవడైతే మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది అంటున్నాడు. అంటే పనివారికి ఇవ్వవలసినది పనివారికి ఇయ్యక, వారికి అందించవలసింది అందించక, అక్రమం చేసి, అన్యాయం చేసి, వారి పనివారిని సైతము వారు వేధించిన పరిస్థితులు ఏవైతున్నావో ఇవన్నీ కూడా మరి యాకోబు అంత్యదినాల్లో అవి మీ మీద సాక్ష్యంగా ఉంటావని చెప్తున్నాడు. పనివాడి జీతమునకు పాత్రుడు. కానీ ఇక్కడ ఈ పనివారిని సైతము యజమానులు వారు చేసిన పనుల్లో వారికి ఎంతో నష్టాన్ని కలిగించారు. వారికి ఇయ్యవలసిన ఆ యొక్క ధనాన్ని వారికి ఇయ్యకుండా వారి దాన్ని బిగించి దాయడం వల్ల అది వారికి శాపంగా చేయబడిందని, మరి కూలివారి విషయంలో, పనివారి విషయంలో మరి యజమానుడు చేసిన ప్రవర్తనని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. ఇదిగో అనే మాట అంటే మీరు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి అంటున్నాడు. ఇదిగో నీ చేలు కోసి నా పనివారికి ఇయ్యక అన్నాడు. అంటే ఎవరైతే మీకు సహాయంగా ఉన్నారో వారికి మీరు సహాయం చేయట్లేదు. మీరు మోసంగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది అన్నారు. అక్రమం చేశారు, అన్యాయం చేశారు. కాబట్టి మీరు ఏదైతే సమకూర్చుకుని దాచుకున్నారో అదే మీకు మీ మీద సాక్ష్యంగా ఉంటుంది అంటున్నాడు. మీరు మోసమును
అన్నాడు. మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చునే ఉన్నాను. ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే మీ వద్ద పని చేశారో వారి యొక్క వేదన, వారి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? ప్రభు చెవులకు వెళ్ళిందంట. అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు, కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో తెచ్చి ఉన్నది అంటున్నాడు. అది ప్రార్థన వారి చెవుల్లోకి వెళ్ళింది. మీరు చేసిన పనులు బట్టి మీ మీదకి ఇప్పుడు తీర్పు, అంత్య దినాల్లో శిక్ష రాబోతుంది. అంత్య దినాలు అపాయకర దినాల్లో ఉన్న మనం ఏదైతే దిగబడుతున్నామో, ఏదైతే మనం దాచుకుంటున్నామో, ఏదైతే మనము చేయకూడదు చేస్తున్నామో దానివల్ల మనకి నష్టమే తప్ప లాభం లేదనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. ఈ లోక ధనము సమస్తమైన కీడులకు మూలమై ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ అంటున్నాడు, మీ భూమి మీద సుఖముగా జీవించి భోగస్తులై వదదినమున అందు మీ హృదయములను పోషించుకుంటేది. ఈ లోకమున్న వాటిని ప్రేమించి పరలోక సంబంధమైన వాటిని మీరు ఏమైపోయారంట? కోల్పోయారు. అందుకనే ప్రభు అంటాడు, భూమిని ఇహమందున్న వాటి యందు మనస్కరించక పరలోక సంబంధమైన వాటి యందు మనం మనస్సు కలిగి ఉండడం అది ఆశీర్వాదకరం, దీవెనకరం. మరి ఇక్కడ ఈ ధనవంతులైన వారి గురించి, కలిగి ఉన్న వారిని గురించి, వారు చేసిన పనులను గురించి యాకోబు అంటున్నమాట, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగశక్తులై అంటున్నాడు. అంటే వాళ్ళు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇహమందు కలిగి పొందుకున్నారో వారి పరిస్థితి ఏమైందంట? వదదినమున అంటే ప్రభు దినందు మీ హృదయములకు పోషించుకోండి. ఈ విధంగా మీరు నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమని ఏవైతే మీరు కలిగి చేసిన పాపాలు ఉన్నాయో అవన్నీ మిమ్మలను ఆయన ఎదుట అవి నిలబెట్టేవన్నవనే విషయాన్ని చెప్తూ, మీరు నీతిమంతుడైన వారిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. కాబట్టి అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోవును. కాబట్టి అక్రమము చేయవారు ఇహమందు వాటి యందు మనస్సు కలిగి ఉన్న వారికి శ్రమలు విస్తరించును. కాబట్టి నీకున్న కలిమిలో, నీకున్న సంపదలో, నీ పని వారికి ఇచ్చే విషయంలో, నీ ఎదుటి వానికి ఇచ్చే విషయంలో నువ్వు దాచుకొనక నువ్వు సహాయకుడై ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునని. ఒకవేళ నీవు ఆ విధంగా కాక ఇహమందు ఆ ధనమునందు ఆ యొక్క ఏవైతే బంగారం కానీ వెండి కానీ నువ్వు వెలగన వాటి మీద మనసు పెడుతున్నావో అవే నిన్ను దేవుని ఎదుట తీర్పులు నిలబెట్టునని భక్తుడైన యాకోబు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మీరు మమ్మల్ని పుట్టించి పోషించి మీ కృపయందు కాపాడుతున్నందుకే వందనాలు తండ్రి. నీ చిత్తమును ఎరిగి, నీ ఉద్దేశమును ఎరిగి, నీ ఆలోచనను ఎరిగి నీతో సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్నవారు వారు చేసిన విజ్ఞాపనలను మీరు ఆలకించి మీ బలమైన హస్తాల వారిపై నుంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి. ఈ లోకమున్న వారిని ప్రేమించే వారికి కలుగు శ్రమలు, ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి, ధనమోహము కలిగి, అయా బేదలను ఇబ్బంది పరచు వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటావో మీ సేవకుడైన యాకోబు ద్వారా తెలియజేశారు. కాబట్టి నాయన, ఏది మేలుకరమైనదో, ఏది యథార్థమైనదో, ఏది సత్యమైనదో, ఏది నీతితో కూడినదో నీవు మాకు తెలియజేసి నీ వాక్యం ద్వారా ఒకవేళ మేము అటువంటి పరిస్థితుల్లో ఆలోచనలో ఉంటే గనక మా ఆలోచనలు సరి చేసుకుని బీదలడేలా కనికరము కలిగి, ప్రేమ కలిగి, నిన్నువలని పొరుగువారిని ప్రేమించమని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా
అటు రీతిగా జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీ సన్నిధి కాంతి మా అందరిపై నుంచమని మీకు ఆయాసమును దుఃఖమును కలిగించుకున్నట్లు మమ్మల్ని మీ కృపతో నింపమని ఈయన పరిచర్యలో సేవలో తోడేయండి కాపాడమని ఆయా ప్రార్థన అవసరతలు కలిగిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల చాటున బలపరిచి భద్రపరచమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానగనాలు మాకు దయచేయం, అలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణాలను క్షమించు. శోధనలో తేకాదులను తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.